అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో కొంతమంది రాజకీయ నాయకులు ఏదైనా రాష్ట్రంలో విషయం జరిగితే వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ఆ విషయాన్ని తీసుకొచ్చి పదే పచ్చార్లు ప్రజల్లోకి అధికార పార్టీ ఈ విషయాన్ని న్యాయం చేయలేకపోతా ఉంది. సో మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా మేము ఈ సమస్యకి ఈ ఈ ఒక్క ఈ ఒక్క సమస్యకి మేము పరిష్కారం చూపిస్తామని చెప్పేసి ప్రసంగాల్లో అనేక సార్లు చెప్తూ ఉంటారు. సో వరంగల్లో ఏదైతే సుగాలి ప్రీతిని అనుమానాస్పదిగా చంపేశారో వాళ్ళ అమ్మగారు అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారిని కలవడం, కలిసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి సో చాలాసార్లు అయితే పవన్ కళ్యాణ్ గారిని ఆయన అధికారంలోకి రాకముందైతే కలవడం జరిగింది. సో అయితే అప్పటి 2019లో ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సో ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పటం, సో ఆ కుటుంబానికి 5 ఎకరాల భూమి, కొంత అమౌంట్, వాళ్ళ భర్త గారికి ఉద్యోగం ఇవ్వడం ఇదంతా జరిగింది. అయితే ఈరోజు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు ఏమడుగుతూ ఉన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు మాకు మాట ఇచ్చారు, మీరు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఆ మహిళ పవన్ కళ్యాణ్ గారిని అడగడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు ఈ విషయం మీద. వాళ్ళ ఎమ్మెల్యేలు, సో ఈరోజు గుంటూరు జిల్లా అధ్యక్షుడు అనుకుంటా, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆయన మాట్లాడుతూ సో ఆ రోజు మేము గట్టిగా పట్టుబట్టాం కాబట్టి మీకు గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఎకరాల భూమి, కొంత అమౌంటు ఇదంతా వచ్చిందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. సో నిజంగా ఏంటంటే ఆమె మాకు డబ్బులు కావాలి, ఇది కావాలనేసి ఎప్పుడు డిమాండ్ చేసినట్టుగా మనం చూడలేదు. సో ఏంటంటే వాళ్ళ అమ్మాయికి అన్యాయం జరిగింది, నేను న్యాయం చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఆ అమ్మాయికి భరోసాను కల్పించారు. సో మరి ఈరోజేమో ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఏమంటా ఉన్నారంటే, వైసీపీ వాళ్ళకి అమ్ముడిపోయేవా, వైసీపీ వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు, నువ్వు నిజంగానే ఎస్టీకి సంబంధించినటువంటి మహిళవు కాదు, అగ్రవర్ణానికి సంబంధించినటువంటి మహిళవి, నీ భర్తకు ఉద్యోగం వస్తూ ఉంది, మేము సాధించి పెట్టినటువంటి ఫలాలను నువ్వు తింటా ఉన్నావు అని చెప్పేసి ఇష్టానుసారంగా మరి మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఏ ప్రచారంలో చూసుకున్నా సుగాలి ప్రీతి అని చెప్పేసి అనేక సార్లు అయితే పవన్ కళ్యాణ్ గారు మరి ఈ విషయాన్ని లేవనెత్తడం మనందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు రేవు దాటాక తెప్ప తగిలేస్తారనే సామెత అయితే ఒకటి ఉంటుంది. సో దాని మీద సో నేను మాట్లాడతానమ్మా, నేను భరోసా ఇస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏవైతే పళ్ళు కాస్తాయో ఆ చెట్టుకే రాయి దెబ్బలని చెప్పేసి ఆయన సామెతలు చెప్పే మరి స్థాయికి ఆయన ఉన్నారంటే నిజంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ నాయకులు వీళ్ళందరూ మరి మాట్లాడుతూ ఉన్నారంటే మరి రాజకీయ అవసరాల కోసమే సుగాలి ప్రీతి అనే అంశాన్ని వీళ్ళు వాడుకున్నట్టుగా కనబడుతోంది. సో జిల్లా పార్టీ అధ్యక్షుడు అయి ఉండి ఒక మహిళని చూడకుండా నువ్వు అది ఇది అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి జనసేన పార్టీ గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు. సో నిజంగా ఏంటంటే వైసీపీ వాళ్ళకి అమ్ముడుపోయావా, లేకపోతే ఎవరి ట్రాప్లైనా పడ్డావా అని ఇష్టానుసారంగా మరి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏ విషయంలో అయినా సరే మాట్లాడవచ్చు, కానీ వాళ్ళ అమ్మాయి ప్రాణాలు తీసినటువంటి దుండగులకి శిక్ష పడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తుందే తప్ప ఆమెది స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కానివ్వండి, స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాలు కూడా ఆమె కోరినట్టుగా ఎక్కడ కనిపిస్తలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా ఆయన మరి 2-3 సార్లు పిలిపించుకోవటం, కలవడం, నేనున్నాను, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చాక నేను ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పేసి భరోసా ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ విధంగా ఈ సమస్యని వాళ్ళ ఎమ్మెల్యేలతో వాళ్ళ మీదే తిట్టించే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు.